నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయి పల్లవి కొత్తగా తెలుగు సినిమాలకు కమిట్ కావడం లేదు. కాలీవుడ్ లో కూడా ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తుంది. కెరియర్ ఆరంభం నుంచి కూడా మెల్లమెల్లగా సినిమాలు చేస్తూ వస్తున్న సాయి పల్లవి ఇప్పుడు కూడా అదే ఫార్ములానైతే ఫాలో అవుతుంది. ఇబ్బడి ముబ్బడిగా సినిమాలకు కమిట్ కావడం లేదు. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి దృష్టి మొత్తం కూడా బాలీవుడ్ సినిమాల మీదే ఉన్నట్లయితే తెలుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ రామాయణం సినిమాలో అయితే నటిస్తోంది. సీత పాత్ర కోసం సాయి పల్లవి బల్క్ డేట్స్ ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది. హిందీలో రామాయణం ప్రాజెక్ట్ తో పాటు మరొక సినిమాను సైతం సాయి పల్లవి కమిట్ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రకటించి చాలా కాలం అయినా కానీ జునైద్ ఖాన్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లకు షూటింగ్ నత్తనడకగా సాగింది. ఇటీవలే జునైద్ ఖాన్ నటించిన లవ్ యాపా సినిమా విడుదలైంది. ఖుషీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమాకు లవ్ యాపా రీమేక్. హిందీ ప్రేక్షకులకు లవ్ యాపాను తిరస్కరించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ తన ప్రాజెక్టుల ఫెయిల్యూర్ కంటే లవ్ యాపా సినిమా ఫెయిల్యూర్ తనకి ఎక్కువ బాధను కలిగించిందని అన్నారు. అయితే ఆ సినిమాలో జునైద్ ఖాన్ నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నట్లు అమీర్ ఖాన్ పేర్కొన్నారు. అతడి ఫిల్మ్ కెరీర్ గురించి తనకు ఎలాంటి అనుమానం లేదని, భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి స్టార్డమ్ దక్కించుకుంటాడనే నమ్మకంను, విశ్వాసంను అమీర్ ఖాన్ వ్యక్తం చేశారు. కొడుకుపై తండ్రికి ఇలా నమ్మకం ఉండటం సహజం. ప్రస్తుతం జునైద్ చేస్తున్న సినిమాపై అందరిలోనూ అంచనాలైతే ఉన్నాయి. మరి ఏ సినిమా చేసినా మినిమం హిట్ ను సొంతం చేసుకుంటూ తన నటనతో అందరినీ అలరిస్తున్న సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కావడంతో జునైద్ ఖాన్ తదుపరి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. జునైద్ ఖాన్ సాయి పల్లవి జంట రొమాంటిక్ లవ్ స్టోరీ కోసం హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో హిట్ అయితే తెలుగు, తమిళ్లో కూడా డబ్ అయ్యి థియేట్రికల్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సాయి పల్లవి ఒకవైపు రామాయణం సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరొక వైపు జునైద్ ఖాన్ సినిమాల్లోనూ కూడా సాయి పల్లవి నటిస్తోంది. మొత్తానికైతే బాలీవుడ్ లో ఈ బుజ్జి తల్లి బిజీగా ఉంది.